అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఉద్యోగం చేసి కష్టపడి సంపాదించిన డబ్బులు మనకు తెలియకుండానే అనవసరంగా కొన్నిసార్లు ఖర్చు అయిపోతూ ఉంటాయి. అయితే దీనికి కారణం వాస్తులోపం కూడా అయి ఉండొచ్చు అని నిపుణులు చెప్తున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని తప్పుల కారణంగా ఆ ఇంట్లో డబ్బు నిలువ ఉండదు. వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిశ కుబేరుడికి సంబంధించినదిగా చెప్తారు కాబట్టి ఆ దిశలో అల్మారా పెట్టుకోవడం చాలా శుభప్రదం. అయితే అల్మారాలో డబ్బులను కింద కాకుండా పై భాగంలో పెట్టాలి. సంపద ఆధారంలో ఇది బాగా సహాయపడుతుంది. ఇంట్లో మహాలక్ష్మి యంత్రం లేదా ధనవృద్ధి యంత్రం పెట్టుకోవాలి. ఇది సంపదను ఆకర్షిస్తుంది. పూజగదిలో లక్ష్మీదేవి లేదా కుబేరుడి విగ్రహాలను పెట్టి పూజించాలి. దీనివలన కూడా ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. రాత్రి సమయంలో వంటగదిలో ఉన్న మురికి పాత్రలను శుభ్రం చేయాలి. మురికి పాత్రలు రాత్రంతా వంటగదిలోనే ఉంటే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగించినట్టు. రాత్రి నిద్రపోయే ముందు షింక్లో ఉన్న పాత్రలను కడిగి పడుకోవడం వలన ఆ ఇంట్లో సంపద పెరుగుతుంది. మురికిగా ఉన్న ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదు. కాబట్టి ప్రతిరోజు ఇంటిని చాలా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. ఈశాన్య దిశలో చెత్త ఉండకుండా చూసుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉండడం వలన ఆ ఇంట్లో సంపద మరియు సానుకూల శక్తి పెరుగుతుంది. పూజగదిలో వాస్తుశాస్త్రం ప్రకారం గడియారపు సంఖాన్ని పెట్టుకోవడం వలన అది ఆర్థికపరమైన సమస్యలను తొలగిస్తుంది. పూజగదిలో ఎండిపోయిన లేదా పాత పువ్వులు ఉండకుండా చూసుకోవాలి. ఈ చిన్న పొరపాట్లు కూడా లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగిస్తాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి ఎండిన పూలను వెంటనే ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. అలాగే వాస్తు ప్రకారం ఇంట్లో చెత్త డబ్బాను ఈ దిశలో పెట్టకూడదు తెలుసా? ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చెత్త వేసుకోవడానికి చెత్త డబ్బా పెట్టుకుంటూ ఉంటారు. వంటగదిలో ఉన్న వ్యర్థాలు అయినా లేదా ఏ ఇతర చెత్త అయినా కూడా ఆ డబ్బాలో వేస్తూ ఉంటారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో చెడ్డ డబ్బాను ఉంచడానికి కూడా సరైన దిశ ఉంది. సరైన దిశలో చెత్త డబ్బాను పెట్టుకోకపోతే అది ఇంట్లో ప్రతికూల శక్తిని కలిగిస్తుంది అని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఈ విధంగా చేయడం వలన ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల జీవితంలో అనేక సమస్యలు ఏర్పడతాయి. ఇంట్లో నైరుతి దిశలో చెత్త డబ్బాను పెట్టుకోవడం వాస్తుశాస్త్రం ప్రకారం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. అలాగే నైరుతి లేదా వాయువ్య దిశ కూడా ఇంట్లో జగదబ్బా అని పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇంట్లో ఈ దిశలలో చెత్త డబ్బాను పెట్టుకోవడం వలన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది అని అందరూ నమ్ముతారు. అలాగే ఇంట్లో ఈ దిశలో చెత్త డబ్బా పెట్టినట్లయితే ఆ ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం కలుగుతుంది. ఇంట్లో మధ్యలో ఎప్పటికీ చెత్త డబ్బాను పెట్టకూడదు. ఇంట్లో మధ్య భాగం ఇంటికి కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. అక్కడి నుంచి సానుకూల శక్తి ఇంట్లో ప్రవహిస్తుంది. కాబట్టి ఇంటి మధ్యలో ఎప్పటికీ చెత్త డబ్బా ఉంచకూడదు. అలాగే ఇంట్లో ఈశాన్య దిశలో చెత్త డబ్బాను పెట్టకూడదు. ఈ దిశను దేవతల దిశగా పరిగణిస్తారు కాబట్టి ఈ దిశలో చెత్త డబ్బా పెట్టినట్లయితే అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇంట్లో ఉత్తరం, తూర్పు లేదా ఆగ్నేయం దిశలలో కూడా పొరపాటున కూడా చెత్త డబ్బాను పెట్టకూడదు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.